చూపిద్దాం ఎంత మంచి పరిపాలన చేస్తుండు, ఎంత మంచి ఎగురు పెడతాను తెలంగాణ. ఓ పాట రాసిరా, ప్రజలు నవ్వుకుంటారు ఆ పాటని, నోట్లో ఉంచుతారు. ఇగో గిదేనా చూడరా, పెడదాం ఒకసారి. బొమ్మారమోనికి వచ్చిందంట పోకల బొమ్మారల బంతుకు వచ్చిందంట పోకల బంతుకు. ఇక్కడ అనుకున్న పులి మీకు ఎరికేనా? ఇక్కడ అనుకున్న పులి ఏం తెలుసా? అమరాబాద్ పులి. అమరాబాద్ పులి కలవడంట. వవారే రేవంత్ రెడ్డికి వచ్చిందంట ఓ కళ. ఆ కళ ఏందో ఒకసారి జరిగిందా వాళ్ళకి. చాలా మంచిగా ఉంది ఈ పాట. పెళ్లిళ్ళు చేసుకుంటే బంగారం పెట్టినట్టు చేయూత పింఛన్లను 4,000 చేసినట్టు రైతు భరోసా ఇక రైతు భరోసా 17,000 ఇచ్చినట్టు ఏమేమి వచ్చినాయా మేజర్ గా అందులో? పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి తులం బంగారం. ఇడ నా ఒంటిపైనే ఉందా తులం బంగారం పీకిచ్చినట్టు కలగంతానంట మా అన్న. నేను చెప్తలేను ఇంకో వాళ్ళు పాట రాజు. తర్వాత అయ్యో పెళ్లి చేసుకుని అయిపోయింది, తర్వాత కళ్యాణ లక్ష్మి అట. కళ్యాణ లక్ష్మి తులం బంగారము, దాంతో పాటుగా ఇగో ముసలి ఒప్పించారు ఇంకో 4,000 కలవడ్డది. చీకట్ల రాత వీళ్ళు పండుకున్నాడు కలవడ్డాట. తర్వాత ఇంకో రైతు బంధు 15,000 ఇచ్చినట్టు, 10,000 కాదు 15 ఇచ్చినట్టు. ఇవన్నీ కలవడే అంట. అందుకే మన అమరావతి పులి పరిపాలన బ్రహ్మాండంగా ఉందంట. పులి పరిపాలన పులి లెక్కనే ఉందంట. నింపినట్టు నెల మహిళలకు 20,000 ఇచ్చినట్టు వచ్చిందంట పోకల. ఇయ్యలేదా 2 లక్షల రూపాయలు, 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యలేదా? ఇక్కడ ఉంది కదా జాబ్ క్యాలెండర్. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు 20,000 రూపాయలు మహాలక్ష్మి పథకం 20,000 రూపాయలు ఇచ్చిండు. నా ఒంటి పైన ఉన్న అన్ని మొత్తం పీకిచ్చాడు కలవడంట. అందుకే వాళ్ళు రాసిరు వవ్వాల రేవంత్ రెడ్డికి కలవడారు నాయన, తెలంగాణ బంగారు తునక చేసినట్టు 6 గ్యారెంటీ ఇచ్చినట్టు మరి కలవడని వాళ్ళు రాసిరా. వాళ్ళు రాసిన పడరు మన ఛానల్ పెట్టినాం. అందుకే మన అమరావతి పులి పరిపాలన పేరే పేరు ప్రజా పరిపాలన. అదే ట్రంప్ పరిపాలన కాదట, ఇది దీని పేరు ప్రజా పరిపాలన. కలగనాలే, పని చేయొద్దు. పనుగో ఇట్లా అనుకొని కలగంతే బంగారు తునక అయిపోతుంది తెలంగాణ. ఇప్పుడు ఫుల్ డెవలప్ అవుతుంది. బుద్ధి జ్ఞానం లేకుండా కేసీఆర్ పరిపాలన గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ నైతిక విలువలు కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఒకటి లేవంటే అది రేవంత్ రెడ్డి ఒక్కరికే. అటువంటి వ్యక్తి మాట్లాడుతాడు. ఇది ఈ దయాలు వేదాలు సరే ఉన్నది. పరిపాలన గురించి మాట్లాడితే కాగడి చుమ్ముతారు. ఇప్పుడు ఊర్లలో పోతే నువ్వు ఈ డైలాగ్ చెప్తే ట్రంప్ పరిపాలన దేవుడారు కానీ నీ దగ్గర డైరెక్ట్ తుగ్గులకు పరిపాలన లెక్క ఉన్నది, పిచ్చి తుగ్గులకు లెక్క. ఓ పిచ్చి తుగ్గులకు కూడా పుసుకున్న ముఖ్యమంత్రి అయితే ఏం బీక్తుండే కదా. ఇప్పుడు నీ ద్వారా చూస్తావు తెలంగాణలో. ఓ పిచ్చోడు తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేశాడో ఫీల్ అవుతావు. పిచ్చోడనే జరమేమో, వాళ్ళని జర మంచిగా చెప్తున్నామేమో. అందుకంటే దుర్మార్గమో నీ పరిపాలన. మన కేసీఆర్ ఏమో ట్రంప్ పరిపాలన, నాదేం పిచ్చి తుగ్గకు పరిపాలన అని పెట్టుకోవట్నన్న. అదన్నా మంచిగా ఉంటుంది, నీకేం సరిపోతే టైటిల్. ఇదే అమరాబాద్ పులి ఢిల్లీకి పోయిందంటే ఢిల్లీలో ఇక పొడుగు లేపి మాట్లాడు. ఇక రేపు పేపర్ మొత్తం రాస్తాయి. ప్రజలు బాధపడతారు, గోసపడతారు, వర్షాలతో నాగమవుతారు. ఏం అవసరం లేదు, ఏ సమస్య లేదు, మన్ను కూడా లేదు. ఢిల్లీకి పోవాలి, కప్పం కట్టి రావాలి, ఏతులు పడాలి అడుగు. నీ కేంద్ర మంత్రులు ఏం కలిసినా ఈ పని చేయమన్నా ఆ పని చేయమని పిక్కు వచ్చింది ఏం లేదు. మరి 21 నెలలకు వెళ్ళి కేంద్రాలకు వెళ్ళి కానీ రాష్ట్రాలకు వెళ్ళి కానీ పొడిచింది కళలు కట్టింది ఏమీ లేదు. రాతలు పొడుగున్నాయి. ఫోటోలో ముఖ్యమంత్రి అయ్యాడు. ఫోటోలకు పోదులు ఇస్తే కథ పని అయిపోయినట్టే.
మరి అందుకే వాళ్ళు రాసింది టీఆర్ఎస్ వాళ్ళు. ఇక రేవంత్ రెడ్డి కలవదు అన్ని ఇక్కడ మంచి పనులు ఉన్నాయి మొత్తం పీల్చినట్టని వాళ్ళు పనులు రాస్తారు. అది పరిస్థితి. ఇంక మరి మీ ఇష్టం. ఇంకేంది ఇది మేజర్ గా ఒక వార్త కనిపిస్తా ఉంది. మరి రేపు పొద్దుగాల నాకు తెలిసి అన్ని పేపర్ రాస్తాయి, అమరావతి పులి పేపర్ మొత్తం రాస్తాయి.